ఆంధ్రప్రదేశ్ సిపిఎస్ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. పాత పెన్షన్ విధానం ఎంచుకునేందుకు ఉద్యోగులకు ఒకేసారి అవకాశం ఇస్తూ జీవో విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ సిపిఎస్ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. పాత పెన్షన్ విధానం ఎంచుకునేందుకు ఉద్యోగులకు ఒకేసారి అవకాశం ఇస్తూ జీవో విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ సిపిఎస్ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. పాత పెన్షన్ విధానం ఎంచుకునేందుకు ఉద్యోగులకు ఒకేసారి అవకాశం ఇస్తూ జీవో విడుదల చేసింది. జీవో విధి విధానాలు ఏంటో తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సత్య సిద్ధంగా ఉన్నారు. సత్య, ఏపీ ప్రభుత్వం సిపిఎస్ ఉద్యోగులకు తీపి కబురు అందించింది. ఏదైతే సిపిఎస్ లో కొనసాగుతున్న ఉద్యోగులకు తిరిగి ఓపీఎస్ లోకి వచ్చేందుకు 10,715 మందికి జీవో ఓపీఎస్ లోకి వచ్చేందుకు సింగిల్ టైం ఆప్షన్ ఇస్తూ జీవోఎంఎస్ నెంబర్ 53ను విడుదల చేసింది. ఈ రోజు కొద్దిసేపటి క్రితం 1/9/2004 ముందు నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగులుగా ఎంపికయ్యి తర్వాత అంటే ఆ డేట్ తర్వాత జాయిన్ అయిన వాళ్ళ కోసం అప్పట్లో మెమో నెంబర్ 57ను కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది. ఈ మెమో ప్రకారం అంతకుముందే నోటిఫికేషన్ లో ఉద్యోగాలు పొంది తరువాత జాయిన్ అయిన వారిని కూడా సిపిఎస్ ఓపీఎస్ లో తీసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు దానికి సంబంధించి నిర్ణయాలు తీసుకున్నాయి. అయితే తాజాగా సిపిఎస్ ఉద్యోగులందరూ కూడా కూటమి ప్రభుత్వం సిపిఎస్ ఉద్యోగులకు ఒక బాధ్యతాయుతమైన పరిష్కారాన్ని సూచిస్తామని ఇచ్చిన నేపథ్యంలో హామీ ఇచ్చిన నేపథ్యంలో ముందుగా మెమో 57 లో వస్తున్నటువంటి 10,715 మంది ఉద్యోగులకు లబ్ధి చేకూర్చే విధంగా నేడు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అర్హులైన ఉద్యోగులకు పాత పెన్షన్ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు జి రామకృష్ణ కూడా ఇప్పటికే ధన్యవాదాలు తెలియజేశారు. ఇదే సమయంలో వైసీపీ అధికారంలోకి రాకముందు గత ప్రభుత్వంలో సిపిఎస్ ఉద్యోగులను ఓపీఎస్ లో వారం రోజుల్లో చేరుస్తామని హామీ ఇచ్చి 52 వారాలు అయినప్పటికీ కూడా పట్టించుకోకుండా గాలికి వదిలేశారు. చివరికి జీపీఎస్ గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ పేరుతో వారిని ఎత్తిన రుద్దే ప్రయత్నం చేశారు. వీటన్నిటినీ కాదని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక న్యాయబద్ధంగా మెమో 57 ప్రకారం ఎవరికైతే సిపిఎస్ నుంచి ఓపీఎస్ మార్చొచ్చో వారందరికీ కూడా అవకాశం కల్పించింది. మిగిలిన సిపిఎస్ ఉద్యోగుల విషయంలో కూడా న్యాయబద్ధమైన పరిష్కారాన్ని ఆలోచించే పనిలో చట్టబద్ధమైన న్యాయబద్ధమైన పరిష్కారాన్ని ఆలోచించే పనిలో ప్రభుత్వం ఉందని కూడా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. థ్యాంక్ యూ సత్య.